ఈరోజు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ రామదాసుల వారి నవరత్న కీర్తనలో పాల్గొంటున్న సంగీత విద్వాంసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు ఈ రామదాస్ కీర్తనలు ఇవాళ నన్ను లీడ్ చేయమని కొణికి శ్రీనివాస్ గారు చెప్పారు. మన అందరికీ చిన్న విన్నపంతో ఈ విషయాలు చెప్దామని చెప్తున్నాను. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యానం మన సుగ్డాన్ గారు అందిస్తారు. ఈ రామదాస్ కీర్తనలన్నిటికీ కూడా వారి ప్రతి కీర్తనకు వారి యొక్క విశ్లేషణ ఉంటుంది. ఆ విశ్లేషణ అనంతరం కీర్తన మొదలవుతుంది. ఈ వైలన్ విద్వాంసులకు విజ్ఞప్తి, వారు కీర్తన విశ్లేషణ చేస్తున్నప్పుడు ఆ రాగాన్ని వాయించాలి అందరూ. ముందుగా అదిగో భద్రాద్రిలో, అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి 2 సార్లు మేము పాడతాము, తర్వాత 2 సార్లు మీరు ఇస్తారు. ప్రతి పాటకంతా ఆఖరి వరకు అదే ఈ పాట. తర్వాత శ్రీరామనామమేలో, శ్రీరామనామమేకి లీడింగ్ ఏం లేదు, మామూలుగా మేమే పాడిస్తాం. శ్రీరామనవమికి కంటిన్యూ పాడిస్తాం, ఎందుకంటే మధ్యలో ఆపులు ఉంటాయి కాబట్టి. శ్రీరామనవమికి మేమే పాడిస్తాం, మీరు మామూలుగా వాయించేస్తారు. పలికే బంగారమ్మయ్యకి కూడా, పలికే బంగారమైనకి ప్రతి చరణం కూడా 2 సార్లు పాడతాము. పలికే బంగారమైన 2 సార్లు పాడతాము. మీరు లాస్ట్లో పలుకే బంగారమైన కోదండపాణి, పలుకే బంగారమైన కోదండపాణి 2 సార్లు ఇస్తారు ప్రతి చరణం తర్వాత. ప్రతి చరణానికి పలికే బంగారం 2 టైమ్స్ ఇస్తారు, 2 ఆవర్తాలు. అన్ని కలిపి ఎంత ఎంత అన్ని కలిపి నడుస్తుంది, అన్ని కలిపి అలాగే. శ్రీరాముల దివ్యానామానికి కూడా మధ్యలో లీడ్స్ 2 సార్లు. శ్రీరాముల దివ్యానామం దానికి కూడా మధ్యలో లీడ్స్. ప్రతి పాటకు కూడా ఈయన విశ్లేషణ చేసినప్పుడు ఆ రాగాన్ని మీరు అది వినిపిస్తూ ఉండాలి. రామోజోగి మందు కొనరే కూడా సేమ్, అన్నీ ఇంతే ఇంచుమించుగా 2 ఆవర్తాలు. ఒక ఏమీ అసలు లేడింది శ్రీరామనామమే జిహ్వకు స్థిరమై ఉన్నదికి మేమే పాడిస్తాం, దానికి ఏమీ అక్కర్లేదు. తారక మంత్రము కోరిన దొరికెను, దీనికి కూడా మీరు 2 సార్లు మధ్యలో లీడ్స్. మనమంతా ఇప్పుడు తారక మంత్రము 2 లైన్లు రిపీట్ అవుతుంటాయి. 2 లైన్లు. ముచ్చటగా తప్పుడినదిలో మునుగుడ్డ పని ఏమిటి కన్నా, మళ్ళీ ముచ్చటగా తర్వాత బొచ్చడి పరువపు 2 సార్లు. అంటే ప్రతి దీనిలో కూడా హరిహరి రామకి 2 లైన్లు కలిపే పాడతాము. దశరథ నందన దశముఖ మర్దన పశుపతి రంజన పాప విమోచన 2 టైమ్స్. మీరు మామూలుగా 2 సార్లు లీడ్ వస్తుంది. అది తక్కువేమి మనకు రాముండు ఒక్కడుండు మనకు 2 ఆవర్తాలు. మనం కూడా ప్రతిదీ తక్కువేమి మనకు 2 సార్లు. మృత్యు సోమకుని ముని చంపినయ్య అనేది ప్రతిదీ 2 టైమ్స్. చరణాలన్నీ 2 టైమ్స్. చెక్ హల్ కంటిన్యూడు మా రాముల కూడా సేమ్ అని మీరు 2 ఆవర్తాలు ఇస్తారు.
check, అలాగే check, కంటిన్యూ hell, కంటిన్యూడ్ మా రాముల. తర్వాత ఆఖరిగా రామచంద్రాయ జనక రాజే, అది లాస్ట్లో మంగళం మంగళం మంగళం. ఇప్పుడు శ్రీరామనామమిలో రెండో చరణం లేదండి. శ్రీరామనామమిలో రెండో చరణం లేదు. దారి తెలియని అది లేదు. ఘోరమైన పాతకములు, తర్వాత మాయావాదుల పడదాము, వదలని దుర్విషయవాంచ, అంటే రెండోది లేదు. మొత్తం మిగతా 4 పడతాము. అందరికీ ధన్యవాదాలు. హలో, మరి మోహన్ కందా గారు ఆయనకి జ్వరము ఒళ్ళు పాపం అదే కాపు అదే జ్వరంగా ఉంది, రాలేపారు. పొద్దునే నాకు రాసి పంపించాడు. ఇది అయిన తర్వాత వారు ఋత్వికులు వచ్చి గణపతి అవి చేసిన తర్వాత మనం మొదలు పెడతాం. ఆయన అంటే నేను ఆయన చదువుతాడు అనుకున్నా, కానీ రాసి పంపించాడు. సభకు విచ్చేసిన భగవద్బంధులు, సంగీత అభిమానులందరికీ నమస్కారం. భారతీయ భాషలలో శాస్త్రీయ సంగీతం, భక్తి తత్వం, ఆత్మగా సాహిత్యం శరారంగా అభివృద్ధి చెంది వికసించింది. ఈ సాంప్రదాయాన్ని ఎన్నో భాషల్లో ప్రస్తుత రూపంలో మనకు వారసత్వంగా అందించిన వాగ్గేయకారులందరికీ మనం ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి. న్యూనల్లగుంట రామాలయానికి 50 ఏళ్ళ చరిత్ర ఉన్నది, ఖ్యాతి ఉన్నది. రామాలయంలో అంతర్భాగంగా ఉంటూ ఎన్నో దశాబ్దాలుగా శ్రీరామగాన సభ కొణికి సత్యనారాయణ గారు, సరోజిని గారు వారి దంపతుల యొక్క ఎన్నో దశాబ్దాలుగా సంగీత సేవలో భక్తులను సంగీత అభిమానులను అలరించి శ్రీరామగాన సభ కృషి చేస్తున్నది. ఆ శ్రీరామగాన సభ కృషి అభినందనీయం. చాలా సంవత్సరాల క్రితం మా అమ్మాయి అపర్ణ ఈ వేదికపై పాడటం నాకు తీయని జ్ఞాపకం. ఓహో, నాకు తెలియదు. నేను కూడా అప్పుడు ఆడియన్స్లో ఉన్నాను. వివిధ భారతీయ భాషలలోని వాగ్గేయకారులు తెలుగులో భద్రాచల రామదాసు, అన్నమయ్య, త్యాగరాజు, అలాగే హిందీ, కన్నడ, మలయాళం, తమిళ, మరాఠీ భాషల్లో వారి కృతులను, కీర్తనలు, గాయని గాయకులు పాడించి జరిపిన వాగ్గేయకార ఆరాధన సంగీతోత్సవాలు ఒక అపురూపమైన ప్రయోగం. ఇలా ఇంతకు ముందు ఎవరూ నిర్వహించలేదని దాఖలాలు లేవు. ఈ ప్రయత్నాన్ని పూనుకున్న శ్రీ కొణికి శ్రీనివాస్ శర్మ, పివి సుబ్బారావు, మా నాగరాజన్ గారు, తర్వాత ఆనంద్ అయ్యంగార్, రోణి ఆనంద్ అయ్యంగార్ సహచరులు అభినందనీయులు. ఈ సప్తాహం జయప్రదంగా జరిగినట్లు మిత్రులు చెప్పారు. శ్రీరామగాన సభ గత 50 ఏళ్లుగా ప్రతి ఏటా తప్పకుండా త్యాగరాజ ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నట్లు నాకు తెలుసు. సంగీత సందర్భాల్లో ఇంకొక మరుపురాని అనుభవం ఒకటి ఉన్నది. ఒకసారి నేను మా అమ్మాయి మనవరాలు ఢిల్లీకి వెళ్తుండగా విమానంలో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారు తటస్థపడ్డారు. వాళ్ళిద్దరూ ఆయన వీరాభిమానులు. ఆయన మా అమ్మాయి మనవరాలతో రామచంద్రాయ జనకరాజ మంగళం అన్నమాట. అవి
అవి పాడించారు. మహిద మంగళం పాడించడం మరుపురాని అనుభవం. అంతే, మంగళం అయిపోయింది అనమాట. నేను కాలేజీలో ఉన్నప్పుడు గిటార్ వాయిస్తూ ఉండేవాడిని. మా నాన్నగారు వ్యంగ్యంగా అనేవారు, మా అబ్బాయి సంగీతం మీద కానీ ప్రవేశం లేదు, నైపుణ్యం అంతకన్నా లేదు అని. ఆరోగ్య కారణాల వల్ల సభకు హాజరు కాలేకపోతున్నాను, నన్ను దయ ఉంచి క్షమించగలరు. ఈ సంస్థకి నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వాగ్దానం ఇస్తున్నాను. సెలవు. అయ్యా సీతారాం గారు, జ్ఞానం గారు, మీరు గణపతి చేయంగానే మేము ప్రారంభం చేసుకుంటాం. హలో హలో హలో. జై శ్రీమన్నారాయణ. హలో 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 హలో. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సేద సాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీపతి శ్రీరామవిద్రియవతో శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం భద్రం కర్ణే విష్ణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షత్రియజత్రాః స్థిరైరంగైః స్తుష్ట్వాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం జదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్షో అరిష్టనేమిः స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం భర్తాసి త్వమేవ కేవలం భర్తాసి త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యము ఋతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవభక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానూచానమవశిష్యం అవపశ్చాత్తాద్ అవపురస్తాద్ అవోత్తరాత్తాద్ అవదక్షిణాత్తాద్ అవచోర్ధ్వాత్తాద్ అవాధరాత్తాద్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్. తన్వాంగ్మయస్త్వం జన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్తస్థిష్టతి సర్వం జగదిదం త్వయలయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రచ్యతే. త్వం భూమిరాపో నలో నిలో నమః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థితో నిత్యం త్వం శక్తిత్రయాత్మకः త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం భూర్భువస్సువరో గణాధీ పూర్వముచ్చార్య వర్ణాది తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేం తులసితం తారేణ రుద్ధం ఏతత్తమనస్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారస్థాంతరూపం బిందురుత్తరరూపం నాదసంధానం సంహితా సందేః సైషా గణేశ విద్యా గణకర్షిః పృథద్గాయత్రీ ఛందః హరి మహాగణపతిర్దేవతా. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం భాషమంకుశధారిణం దర్శం చ వరదం హస్తైర్బిభ్రాణం మోచగద్వయం రక్తం రంబోదరం శూర్పకర్ణగో రక్తవాసుసం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పై సుపోజితం భక్తానుకంపినం దేవం జగత్కారణం. సృష్ట్యాదౌ ప్రకృతే పురుషాత్ పరం
एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः नमो व्रातपदये नमो गणपतये नमः प्रमदपदये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशाय शिवसुदाय श्रीवरदमूर्तये नमो नमः गणेश भगवान् की जय। అమ్మాయికి చెప్తే ఓకే మధ్య మాస్తా కంటిన్యూ ఇవన్నీ సెట్టింగ్ అయిపోయినాయా? ఇందులో సౌండ్ వస్తుంది కదా అంటే వైలెన్స్ సెట్టింగ్ అయిపోయినాయా? ఇందులో సౌండ్ సౌండ్ ఇంక్రీజ్ చేయొచ్చు మైక్ అవసరం లేకుండా వైలెన్స్ సెట్టింగ్స్ అయిపోయి బ్యాలెన్సింగ్ అయిన తర్వాత మనం మొదలు పెడదాం. వాల్యూమ్ పెట్టాం ఫుల్ వాల్యూమ్ పెట్టినప్పుడు వద్దా అయ్యో ఆంటీ అయ్యో ఆంటీ కొంతమంది ఆర్టిస్ట్ని ఇంకా పిలిచాను, వాళ్ళందరికీ జలుబులు దగ్గులు జ్వరాలు వచ్చాయి. అందుకే ఈ సీజన్ ఇది నాకు లెసన్ ఏంటంటే ఈ సీజన్స్లో పెట్టుకోకూడదు. జలుబులు జ్వరాలు వస్తే వచ్చి ఏం పడతారు పాపం. అందువల్ల వాల్యూమ్ అయితే ఫుల్ ఉంది. ఒక విషయం ఉన్నది, నేను అయిన తర్వాత చెప్తా, గోష్ఠిగానం తర్వాత చెప్తా. ఇప్పుడు వస్తున్నట్టుంది.